నేను అనేది ఏంటంటే అతను దగ్గరుండే పంపించి ఉండొచ్చు, నేను దగ్గర ఉన్నాడా లేడా అనేది నేను గవా కాదు, అతను ఏం చెప్తే అదే నిజం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారా లేదా, 5 రోజులు అబ్స్కాండ్ అయినప్పుడు తండ్రి కొడుకులు ఒకే ఇంట్లో ఉన్నారా లేరా, ఇది కాదు కదా. మేము చాలా సిస్టమేటిక్గా విశ్లేషించుకొని కంప్లైంట్ వచ్చిన వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మా చర్యల్ని ప్రజలు కానీ కోర్టు కానీ ఎవరు తప్పుపట్టలే. కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐఓగా ఈయన విచారణ చేసిండు, ఆయన శిక్ష విధించేసిండు. అసలు ఏం సిగ్గు కూడా పడారంటే అసలు ఇంత సిగ్గు తప్పిపోయిన వీళ్ళనంటే నాకు అర్థమే అవుతలేదు. ఇప్పుడు ప్రభుత్వానికి పోలీసులకు చట్టాలు ఉన్నాయి. ఫోక్సో కేసులా ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేయాలా, 0 మీద ఎఫ్ఐఆర్ చేసినాం. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పేరెంట్ స్టేట్మెంట్ చేసినాం. 24 అవర్స్లో అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఆ ప్రకారం చేసుకుంటే అమ్మాయి దగ్గర కోర్టు దగ్గరికి తీసుకెళ్లి 164 స్టేట్మెంట్ చేయాలి. ఇది సెన్సిటివ్ కేసు. ఫోక్సో కేసులో ఎవరి వివరాలు చెప్పడానికి లేదు. వాళ్ళలాగా రోడ్డు మీద వాడు మాట్లాడితే ఆ కుటుంబాల వేదన, ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటుంది. వీళ్ళు అడ్డగోలుగా ఇచ్చేసి ఆ అమ్మాయి ఫోటోలు పెట్టి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి, అసలు కేటీఆర్ అనేటోడు అసలు మనిషా? ఎవడన్నా మనిషి ఇట్లా వ్యవహరిస్తాడానికి? రాజకీయాలు కావాలంటే ఎన్నికల్లో కొట్లాడు, ఎన్నికల్లో ఓడించు. రాజకీయాల్లాగా చూడాలి, సమస్యను సమస్యలాగా చూడాలి. ఇది ఒక మైనర్ గర్ల్కి సంబంధించిన ఇష్యూ, దీంట్లో రాజకీయాలకు ఎందుకు? ప్రభుత్వం ఒక పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నప్పుడు అందరినీ ఇందులోనే దీంతోనే మొత్తం ఒక మైనర్ అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఏదో సాధించినామని ఈ శాడిజం ఏంది? ఇది శాడిస్టిక్ ప్లెజర్ కాదా? నేను అదేనా చెప్పేది, వాళ్ళ గురించి ఇప్పటి దగ్గర చెప్పింది. శాడిస్ట్ అని నేను చెప్తుంటే మళ్ళీ నువ్వు ఇంకా కొత్తది అడుగుతావేంది? వార్తలు వచ్చినాయి, తప్పకుండా నేను కలెక్టర్కి చెప్పిన ఇమ్మీడియట్గా వెరిఫై చేయమని. నేనేమంటున్నానంటే ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా దాని బాధ్యులైన అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నాము. కొన్ని దగ్గరలో సంఘటనలు జరగలేదని మేము చెప్తలేం. కొన్ని ప్రభుత్వం దృష్టికి రాకుండా లేకపోతే కొంతమంది నిర్లక్ష్యంతో కొన్ని మిల్లులోలు టీఆర్ఎస్కి అనుకూలంగా ఆ మిల్లులు గత ప్రభుత్వంలో 1000 కోట్లు కొల్లగొడితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి కేసులు కట్టి కోర్టు నుంచి తెచ్చి అరెస్ట్ చేసినాం. ఇప్పుడు లారీలు ఐకేపీ సెంటర్ల నుంచి లారీలను నింపి మిల్లుల దగ్గరకు పంపిస్తే మిల్లర్స్ కొంతమంది టీఆర్ఎస్కి అనుకూలంగా ఈ టీఆర్ఎస్ నాయకులు పోయి వాళ్ళని దించనీయలేదు. రోజుల కొద్ది ఆ లారీలను దించకుండా ఆపడంతో మళ్ళీ కొత్తగా ఐకేపీలో సేకరించిన ధాన్యాన్ని రవాణా చేయడానికి వాహనాలు లేవు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్ అంటే కొత్త వాళ్ళు వస్తారు. మరి నాకు ఇదో సమస్య వచ్చి పడ్డది, ఇదో దరిద్రం మళ్ళా తోడు. డెఫినెట్గా గుర్తించిన సమయం సందర్భం వస్తుంది. ఒకేసారి నేను చెప్పేది అదే. మీరు ఇప్పుడు బండి భగీరథ్ గురించి నిన్న అడిగినారు. కేటీఆర్ బావమార్తి ఫామ్ హౌస్లో డైరెక్ట్గా డ్రగ్స్ తీసుకొని దొరికితే ఎందుకో కేటీఆర్ మా బావమార్తిని ఒంగబెట్టి పిల్లలు వాళ్ళగొట్టని పోలీస్ స్టేషన్లో పోయి కోదండం ఎక్కించండి అని ఎందుకో చెప్పలేదు. మా బావమార్తి దీపావళి పండుగ చేసుకుంటుండు, చిచ్చుపుట్ల బదులు సారా బూట్లు పెట్టుకున్నాడు. మా బావమార్తి బతిపూల బదులు గంజాయి పూలు లేకపోతే కొకేన్ పెట్టుకున్నాడు. మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని బయటకు వచ్చి మాట్లాడాను కదా. ఈ సిగ్గులేనోడు మరి బావమార్తి ఫామ్ హౌస్లో డ్రగ్స్తో దొరికితేనేమో కేసు కాదు, ఇంకో ఎమ్మెల్సీ కోడి పందాలతో దొరికిండు, దాని మీద లేదు. ఇవాళ నేను చెప్తున్నా అధికారికంగా, దుబాయ్లో చనిపోయిన కేటీఆర్ మిత్రుడు ఆర్థిక లావాదేవీలు వాళ్ళ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళ ఫామ్ హౌస్లో డ్రగ్స్తోని పోలీసుల మీద కాల్పులు చేసి దొరికిండు. ఇంత చట్టాన్ని గౌరవించి సమాజాన్ని ఉద్ధరించే కేటీఆర్ ఏడబడుకున్నాడు, ఏ బొక్కలు పండుకుండు? ఎందుకో పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు వాళ్ళను. అసలు ఎంత సిగ్గులేని తనం, బర్తగించిన తనం. ఇంతకంటే సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? మరీ సిగ్గు లేకుండా మాట్లాడిందా? నిన్నదాకా మనం బెయిల్ వచ్చింది, ఫామ్ హౌస్లో డ్రగ్స్తో దొరికి పోలీసుల మీద కాల్పులు జరిపినోడు వాళ్ళ పార్టీ
కనీసం ఆయన నోటీస్ ఇవ్వలేదు, ఆయన పార్టీల నుంచి సస్పెండ్ చేయలేదు. ప్రత్యక్షంగా పార్టీ ఉన్నోడు రెడ్ హ్యాండెడ్గా దొరికితే దాని గురించి మాట్లాడాడు. అతను ఆయనకు అమాయకుల్లాగా కనిపిస్తాడు, జాతిరత్నంలాగా కనిపిస్తాడు ఈయనకు. యువతల పిల్లల్ని చట్ట ప్రకారము పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. మేము కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరికినా నోటీస్ ఇచ్చినాం, పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణను ఎదుర్కోమని. ఈరోజు ఫోక్సో కేసులో విచారణ ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కూడా ఇంటికి వెళ్ళి పోలీసులు నోటీస్ ఇచ్చిండ్రు, వాళ్ళు కొంత సమయం పెట్టిండ్రు వస్తామని. దాని తర్వాత సర్టిఫికెట్ అమ్మాయి మైనరా మేజర్ అని ప్రభుత్వ రికార్డ్స్ మేము సేకరించినాము. ఆ అమ్మాయి ఏజ్ ఎంత అనేది ఎవరు నిర్ధారించాలి? కేటీఆర్ ఏమన్నా సర్టిఫికెట్ ఇచ్చే అథారిటీనా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నా ఐఓనా? ఐఓలు వెళ్ళి స్కూల్లో అమ్మాయి బర్త్ సర్టిఫికేట్ తీసుకొని, 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకొని, అమ్మాయి హాస్పిటల్స్లో బర్త్ సర్టిఫికేట్ తీసుకొని, ఆధార్ కార్డు తీసుకొని, ఆ అమ్మాయి మైనర్ అని నిర్ధారించుకొని ఇమ్మీడియట్గా ప్రభుత్వం యాక్షన్లకు దిగింది. కోర్టు కూడా మమ్మల్ని తప్పు పట్టలేదే. ఓన్లీ కేటీఆర్ కోర్టులో తప్పు. నాదే ఫామ్ హౌస్, మేము మీటింగ్లు పెట్టుకున్నాను ఒకటి చెప్తాడు, నాకు సంబంధం లేదని ఇంకోటి చెప్తాడు, అనుమతి లేకుండా కట్టుకుంటే ఏమైందని వాడు అంటాడు. నీతులు చెప్పడానికే ఉన్నాయని మాట్లాడొద్దని చెప్పురు దయచేసి మీరు కూడా కలిసినప్పుడు. నాకు తెలిసి మిమ్మల్ని కలవాడనుకుంటా. బస్ ఏదైనా చట్టం ప్రకారం చేయాల్సిందే. చట్టంలో ఉన్న లొసుగులను వాళ్ళని వాడుకుంటారు. కన్జ్యూమ్ చేసిన వాడు దొరికితే కూడా అతని బాధితుడి కింద చూడమని చట్టంలో ఉంది, స్టేషన్ బెయిల్ ఉంది. ఏం చెప్పాలి? డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే జైలుకు పంపిస్తున్నాం, కొకేన్ గంజాయి కొట్టి దొరికితే బాధితుడు కాబట్టి అతన్ని అరెస్టు అటు స్టేషన్ బెయిల్ ఇవ్వమని చట్టంలో ఉంది. మీరు చెప్పండి ఏం చేయాలి? కేటీఆర్ అయినా ఆయన బావమరిది అయినా ఎవరైనా అదే కదా నేను అడిగేది. ఆ చట్టంలో ఉన్న వెసులుబాటును వాళ్ళు వాడుకుంటుండ్రు. ఆ చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. మీరు అడిగిన ప్రశ్న కేటీఆర్ అడిగినట్టుగానే ఉంది. ఏ కేసులైనా కూడా పోలీస్కి ఒక ప్రొసీజర్ ఉంది. ఇమ్మీడియట్గా కంప్లైంట్ వచ్చిన ఎంబడే ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత 24 గంటలల్లా ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. గార్డియన్ ఎవరైతే ఉన్నారో గార్డియన్ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ గర్ల్. అక్కడ అంతకంటే ముందే ఒక కేసు ఉంది. అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చెయ్యకంటే ముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కరీంనగర్లో ఒక కేసు పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్లో ఏందనంటే అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని ఒక వివాదాన్ని తెరలేపినారు. ఆ వివాదాన్ని తెరలేపినప్పుడు ఆ అమ్మాయి మైనరా మేజరా అనేది ప్రభుత్వం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో ప్రధానమంత్రి పర్యటన ఉన్నప్పుడు మీరు అన్నట్టే ఆ ఇంటి మీదకి 1000 మంది పోలీసులను పంపితే ప్రధానమంత్రి పర్యటనతో మా పార్టీ ఆకాశం అంతా ఎత్తెగిరింది, తెలంగాణలో మొత్తం గెలిచిపోతుంది, దీని మీద కక్ష సాధింపు చర్యల కింద పోలీసులను పంపించిందని ఆయన రెడీగా కూర్చున్నాడు. సో ఇవన్నిటి నేపథ్యంలో ఇది చాలా సున్నితమైన సమస్యను సున్నితంగా పరిష్కరించినాం. ఎక్కడైనా సెక్షన్స్లలో ఏమైనా లోపం ఉందా, లేకపోతే అరెస్టులో లోపం ఉందా, రిమాండ్లో లోపం ఉందా, కోర్టులో మా వాదనలో ఏమైనా లోపం ఉందా, ఎక్కడ లోపం ఉంది చెప్పండి. ఒక్కటే కేటీఆర్కు బండి సంజయ్కి ఏదో పంచాయతీ ఉంది, ఆ పంచాయతీని పిల్లల మీద పెట్టి కేటీఆర్ తీర్చుకోవాలనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ ఉద్యోగం పోయింది కాబట్టి ఉద్యోగం లేక గాలికి తిరుగుతా నేనే విచారణ అధికారిని అని ఆయన ఇంకా భ్రమలలో ఉన్నట్టున్నాడు. ఆయన తీసేసిన తహసీల్దార్, ఆయనకి ఇది అర్థమైతే లేదు. చారి గారు ఇప్పుడే మా దృష్టికి తెచ్చిండు. ఇమ్మీడియట్గా నేను డీజీపీ గారికి సూచన చేస్తున్నా, తక్షణమే చారి గారి ఫిర్యాదు మీద విచారణ చేయించండి. నేను వివరాలు తీసుకొని డెఫినెట్గా చెప్తాను. అంటే నిజంగా డీటెయిల్స్ నా నోటీస్లోకి రాలేదు, నేను ఇమ్మీడియట్గా కనుక్కొని చర్యలు తీసుకుంటాను.
నాకు తెలియదు ఉందేమో అని అంటున్నా. వాళ్ళిద్దరు ఆయన బండి సంజయ్ అన్నాడు కదా ఏదో నిన్న, అంతకుముందు కేటీఆర్ అన్నాడు కదా, వాళ్ళిద్దరే రోడ్ల మీద తిట్టుకుంటారు. అదే చెప్పిన, నాకేం తెలియదు. వెంకటరాజే తెలియకల్లోడు కనుక్కోవడంలా. ఇప్పుడు ఆయనకు లేడీకి లేచిందే పరగాని కేటీఆర్ ఏదనుకుంటే అదే అనుకుంటాడు. కల్వకుంట్ల రాజ్యాంగం అనుకుంటుండు. వాళ్ళ నాయన దిగిపోయి చాలా రోజులైంది, వాళ్ళ నాయన అర్థమై ఫామ్ హౌస్లో వండుకున్నాడని ఆయనకు అర్థమైతలేదు. ఈయన చెప్పింది నిజమైతే వాళ్ళ నాయన ఎందుకో స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక మైనర్ గర్ల్కి అన్యాయం జరిగితే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎక్కడ పడుకుండు, ఏడ నిద్రపోతుండు? బయటకు వచ్చి మాట్లాడడానికి ఒకవేళ శక్తి లేకపోయినా ప్రెస్ నోట్ అన్న రిలీజ్ చేయాలి కదా. పార్టీ మీటింగ్లో పక్క పార్టీ వాడు వస్తేనో జగిత్యాల పోయేస్తాడు. కానీ ఇంత మేజర్ ఇన్సిడెంట్ రాష్ట్రంలో జరిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి పోయిండు? స్పందించాడా? ఆయనకు బాధ్యత లేదా? మీరు ఎప్పుడన్నా అడిగినరా ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు? ఒక మైనర్ గర్ల్కి ఇంత అన్యాయం జరిగితే స్పందించాలి, ఆ బాధిత కుటుంబానికి అండగా నిలబడాలి ప్రతిపక్ష నాయకుడు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు అధికారం ఉంటేనే బయటకు వస్తావా, లేకపోతే ఫామ్ హౌస్లో పండుకుంటావా అని ఎందుకు ఒక్కరన్నా మీరు అడగకపోతే? ఆయన కాదు, ఆయన తరఫున ఒకళ్ళతో పుచ్చుకున్న బంట్రోతులు ఉంది కదా, బంట్రోతులను అడగండి. మరి అదే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఇక దాని మీద నిదానంగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు ఒక్క నిమిషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ దేశానికే దిక్సూచిగా మారింది. 100 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న బలహీన వర్గాలలో బలంగా పాతుకుపోయిన అభద్రతా భావాన్ని మా ప్రభుత్వం తొలగించింది. తెలంగాణలో జనగణనతో పాటు కులగణన చేసి సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే, సిపెక్ సర్వే చేసి అన్ని వివరాలను ప్రజల ముందు ఉంచింది. వాళ్ళ రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులను అన్నిటిని కూడా స్టడీ చేసి ఒక నివేదిక ఇస్తే కేంద్ర ప్రభుత్వం దాన్నే కాపీ కొట్టి ఇప్పుడు జనగణనలో కులగణన పొందుపరచాలని నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా తెలంగాణ చేపట్టిన ప్రక్రియను, విధానాన్ని ఆమోదించింది. ఈరోజు భారతదేశానికి దిక్సూచిగా జనగణనలో కులగణన చేపట్టాల్సిందే అని సుప్రీంకోర్టు ఎండార్స్ చేయడం ద్వారా మేం చేసిన ప్రక్రియ చాలా మంచి ప్రక్రియ అని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఇప్పటికైనా వివిధ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వానికి నా డిమాండ్, నరేంద్ర మోడీ గారికి తక్షణమే జనగణనలో కులగణనను చేర్చి